దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభువు మనకు అనుగ్రహించి ఆ దేవాది దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుని సన్నిధానములో మనలను సజీవముగా నిలవబెట్టిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, సర్వాధికారి అయిన దేవుడు మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకిచ్చి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగం ఏమిటనగా, దేవుని నమ్మిన వారు ఎల్లప్పుడూ ఏమి చేయాలి. మనం దేవుని నమ్ముకున్నాం, ఎల్లప్పుడూ ఏమి చేయాలి. ఎల్లప్పుడూ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగంలో ప్రాముఖ్యమైన విషయము ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు, ఎప్పుడు, అన్ని పరిస్థితులలో మీకు తెలుసు, దేవుడు మన శరీరమును తయారు చేసినప్పుడు మట్టితో చేసిన ఇది అన్ని పరిస్థితులకు తట్టుకుంటూ ఉంది. చలిని, వేడిని, వర్షాన్ని, అన్నిటికీ శరీరము లోబడేటట్టుగా లేకపోతే తట్టుకునేటట్టుగానే ప్రభు తయారు చేశాడు. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు రేగడ మట్టి అని ఉంటుంది. నీళ్లు పడిందనుకోండి పల్సగా అయిపోతుంది, లేదనుకోండి బిర్రుగా బిగుసుకో ఉంటుంది. అంటే పరిస్థితిని బట్టి దాని స్వభావం మారుతుంది. దేవుని బిడ్డలమైన మనం మాత్రం ఎల్లప్పుడూ చేయాల్సిన కొన్ని పనులు చాలా చెప్పాడు ప్రభు. మన సందేశంలో ఒక 4 విషయాలు ప్రాముఖ్యమైనవి చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనాన్ని మనం చూద్దాం. చాలా మంచి మాట చెప్పాడు చూడండి, చాలా మంచి మాట. 5వ అధ్యాయము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ అనుసరించి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. 2 ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఏంటి అంటే ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ప్రభు చెప్పాడు చూడండి అక్కడ, కీడునకు ఏం చేయొద్దంట, ప్రతి కీడు. మనందరం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నాం. పెద్ద చదువులు కాకపోయినా బాల్యం నుంచి పాఠశాలలో చదువుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు అలాంటివి లేవు కానీ అప్పుడు ఎవరైనా పొరపాటుగా తల డబ్బేలు తగిలారనుకోండి, ఏం చేసేవాళ్ళం, మళ్ళా పోయి తల పడ్డామనుకుంటాం. ఏం రాను అంటే, రే కొట్టుకోవాలి రా, లేకపోతే ఏమొస్తాయి. వచ్చినా ఎవరికైనా కొట్టుకోకుంటే ఎవరికి రాలేదు కదా, రావు. అంటే మనకు తెలియనితనము లేకపోతే మరొకటి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. పౌలు అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ, కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకోండి. అంత మాత్రం కాకుండా మీరు ఒకని ఎడల ఒకడును, రెండవది మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఒకవేళ చేయకపోతే మనం అనుకుంటాం
ఏం వాళ్ళకెందుకు చేయాలకు మేలు, వీళ్ళకెందుకు చేయాల మేలు? స్వభావాలలో కఠినత్వం, చాలా కఠినత్వం. ఏం వీళ్ళకి చేస్తే మనకేమొస్తుంది అని అనుకుంటాం కదండి. లోకం అనుకుంటే పర్లా, వాళ్ళకెందుకు చేయాలి వీళ్ళకెందుకు చేయాలని. దేవుని నమ్మిన మనము, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా నీ చెయ్యి వెనక్కు తీయొద్దు అన్నాడు. మేం చేయమయ్యా, దేవుని నమ్ముకుంటే మాత్రం మాకెంత కీడు చేశారు వాళ్ళు, మమ్మల్ని ఎంత బాధ పెట్టారు వాళ్ళు, వాళ్ళకి మేమేంటి మేలు చేయడం, అసలు మేము మేలు చేయాల్సిన అవసరమే లేదు. దేవునందు ప్రియమైన వారలారా, ఒకవేళ అలాగే మనము ఈ లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపము అని అంటే, అనేక మందికి మనం చేసిన కీడుతో ఎంత మూట కట్టుకున్నామో చూసుకోండి. కొంతమందికి ఎప్పుడు మూట కట్టుకోవడమే తెలుసు. అది వాక్యం సెలవిస్తుంది, అది కాదు ఎల్లప్పుడూ మనం చేయాల్సింది, మేలైనది చేయాలి. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, ఒక వ్యక్తికట మేలు చేయకపోయినా పర్లేదు కానీ చెప్తారా, కీడు మాత్రం మేలు చేయకుంటే ఏమనలేండి, మేలు చేయకుంటే ఏమనలేండి. మీకు తెలుసు, లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి తర్వాత మీరు చూస్తే, యెరూషలేము నుంచి యెరికోకు ఒక మనిషి వెళ్తున్నాడు. యెరూషలేం అనేది పైనున్న పట్టణం, యెరికో అనేది కిందనున్న పట్టణం. సహజంగా మనిషి కింది స్థాయి నుంచి పైకి వెళ్ళాలి, కానీ వీడు పైనుంచి కిందికి వస్తున్నాడు కాబట్టి దొంగల చేతిలో చిక్కాడు. బాగా దెబ్బలు తిన్నాడు, ఉన్నదంతా లాక్కుపోయారు. అప్పుడు ఆ దారిలో ఒక యాజకుడు వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేయొచ్చు అతనికి, అయ్యో 10 మందికి వాక్యం చెప్పేవాడిని కదా, కొంచెం ఏదన్నా హెల్ప్ చేద్దాం, కనీసం ఎవరికైనా చెప్పనన్నా చెప్దాం అయ్యా, ఏంటో చూడిపోండి అని అనుకోవచ్చు. మనకెందుకులే అని పక్కన వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, అంటే పాస్టర్ గారి తర్వాత విశ్వాసి వచ్చాడు. ఆయన కూడా మేలు చేయొచ్చు, మనకెందుకబ్బా వెళ్ళిపోయాడు. కానీ ఒక అన్యుడు వచ్చాడు, లేదా ఒక సమరయుడు, దైవ భయము లేదా దైవ వాక్యము తెలియనివాడు, కానీ అతన్ని లేపి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకొల్ల ఇంట్లో చేర్చి కొంత డబ్బులు ఇచ్చి, అతని గాయాలు కట్టాడని రాయబడింది, నూనె రాశాడని రాయబడింది. అయ్యా మీరు చూడండి, నేను వ్యాపారం నిమిత్తమే వెళ్తున్నాను, మరలా ఇదే రూట్లో వస్తాను, ఇచ్చిన ఈ కొంత సరిపోకపోతే మరలా వచ్చేటప్పుడు ఆ మిగిలింది కూడా నేను ఇస్తాను. ప్రభు అంటాడు, ఎవరయ్యా వీళ్ళలో పొరుగువాడు, ఎవరయ్యా వీళ్ళలో మేలు చేసిన వాడు అని అంటే అందరూ మనం అన్నట్టుగానే గట్టిగా సమరయుడే సమరయుడే అన్న. మరి మనం చేసిందేంది, మనం చేసేదేంది? మోకాళ్ళు గంటలు గంటలు సేపు వేస్తాం, ఎవరైనా బాగుపడితే చూడలేం, ప్రార్థనలు గంటలు గంటల సేపు చేస్తాం, మనకన్నా బాగా ఎవరు ఉండకూడదు. ఎలాగా? మేలైన దానిని అనుసరించి నడుచుకోండి అంటే ఎందుకు మేలైనది చేయర్లా? అంటే వాక్యము తెలుసు అని పొగరా, అహంకారమా? ఇప్పుడు మీరు ఎట్టంటారు అనమాట, పొగరుతో కూడిన అహంకారం ఏమో అని కదా, పొగరుతో కూడిన అహంకారం. అయితే బైబిల్ చెప్తుంది, అహంకారము వెంబడి అవమానము వచ్చును. అందుకే అండి మనం దేవుని నమ్ముకున్నాం, మనం ఎవరికి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం, చెప్పండి, కీడు మాత్రం అది మన నైజం కాదు. ఒకప్పుడు దేవుడు లేకముందు మనం కీడు చేశామేమో, కానీ ఈరోజు మనం కీడు చేయొద్దు. ఎవరికో మేలు జరగాలి, సాధ్యమైతే ప్రార్థన చేయి, ఆ మనసు లేకపోతే మౌనంగా ఊహించు, కానీ బాధించే కీడు
అది ఎలాంటిది అంటే ప్రియులారా, ఈరోజు మనం చేస్తే అది కొంచెం నిద్రపోయినట్లుగా ఉంటుంది, నిద్రపోయినట్టుగా ఉంటుంది. మన కాలంలో మనం చూస్తూ ఉండగానే మన పిల్లలు అలాగ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు కీడు ఎదురవుతుంది. అప్పుడు మనం అడుగుతాం, దేవా మేలు చేయని. అప్పుడు దేవుడు నిద్రపోతాడు, సైలెంట్ అవుతాడు. అందుకే కదండి సామెతల గ్రంథం 1:23-26 చూస్తున్నప్పుడు, నేను చెప్పినప్పుడు మీరు వినలా, కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు కూడా నేను విన్నాను, పైపెచ్చు నవ్వుతాను. దేవుని ప్రియులారా, దేవుని నమ్మిన మనము ఎల్లప్పుడూ ఏం చేయాలి? మేలు. మరలా చెప్తున్నాను, మనము ఎవరో బాధపడుతూ ఉంటే సునకానందం చెందకూడదు. సునకము మీన్ ఎట్లా ఆనందపడుతుంది అది? ఎప్పుడన్నా చూసినారా? ఎట్లా ఆనందపడుతుంది అది? చూడండి, ఎప్పుడన్నా బజార్లో 4 కుక్కలు కరుచుకుంటాయని అనుకోండి, ఇది కూడా వస్తుంది విరివిరి, దీనికి ఏం సంబంధం ఉండదు, దీన్ని ఎవరు పిలిచిండరు. ఆడ ఆల్రెడీ 4 కొట్టుకుంటా అంటే ఇది అటుకొచ్చి టకటక తిప్పుతుంటారు తోక. ఏం దీనికంత ఆనందం? దాని మీద పడదు, పోనీ ఇరిపిదు, కానీ ఆడ 4 పోగా అరుస్తుంటే దీని తోక. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఇంట్లో ఎప్పుడైనా కుక్క పెంచుకున్నప్పుడు అది మిమ్మల్ని చూసినప్పుడు మీరు పెట్టిన ఆహారానికి కృతజ్ఞతతో తెగ ఊపుతుంది తోక, అంటే ఆనందాన్ని. ఇప్పుడు 4 కుక్కలు కొట్టాడుతుంటే కూడా చేసింది ఏంటి? దాన్నే సునకానందం అన్నారు. మీరు ఎప్పుడెప్పుడు గమనిస్తారంటరా? ఆ వీధిలో కొట్లాడుతున్నారు అనుకుందాం, ఈ వీధులు అంతా పరిగెత్తి పెట్టి నిలబడతారు ఈ అమ్మగారులు పోయి తెంచేదానికి. మొత్తం మళ్ళీ పరిగెత్తేటప్పుడు ఎట్లా పరిగెత్తారంటే, సిమెంట్ రోడ్డే తట్టుకుంటాను కానీ తార్ రోడ్డు అన్నింటికన్నా ఎప్పుడు పోయిండు, దెబ్బ 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 అందరు పరిగెత్తాలి. ఏమి లేడంటే చూస్తాంటారు అంతే. ఎవరికి తలకాయ పగిలితే 10 మందికి చెప్తారు, ఎవరికి బాగాలేదనుకో ఏం లాభం లేదు, వాళ్ళ చేత కదా తెలిసారు, అట్ట కూడా వచ్చి చెప్తారు. కీడు వద్దు. ఎల్లప్పుడు ఏం చేయాలో చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఇది తెలుసు కదా, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడు. మీరు అక్కడ చూశారో లేదో, 4వ వచనంలో ఆ మాట అన్నాడు. 5లో మీ సహనము సకల జనులకు తెలియబడినయుడు అన్నాడు. ప్రభు సమీపం. 6వ వచనంలో దేని గురించి చింతపడగాకండి అన్నాడు. 7వ వచనంలో జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయానికి తలంపులకు కావలి ఉండాలి అని చెప్పాడు. అంటే ఏమర్థమైంది మీకు? కొన్ని అననుకూలతలో కూడా అన్నీ ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటే కాదు దేవుడు. మిస్సెస్ యోబు గారిని మీరు చూస్తే, అంటే యోబు గారి భార్యను మనం చూస్తే, ఆమె అన్ని బాగున్నప్పుడు ముసుగేసి కూర్చుంది. ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తానందంట, పల్లెలు లేకపోతే కనుక ఏం చేసి యాటికి పోయినట్టు పేతనకు పోయింది. ఈమె కూడా పేతనకు వచ్చి కూర్చుంది అన్ని బాగున్నప్పుడు. కొంచెం సమస్య వచ్చింది, ఇప్పుడు పేతన వద్దంట ఆమెకు. ఏం కావాలంట? ఇంకా దేవుడేంటండి, ఇంకా దేవుడేంటి? ఇంత బాధ ఉంటే దూషించి చచ్చిపో. అప్పుడప్పుడు కొంతమంది స్త్రీలు అంటారు, చేసుకునే ఒక సాకు ఏది, చేసుకుంటే నేను ఉయ్యాలే చూపుతాని మాట ఇచ్చినాడా నీకు? ఇదే మాట ఆయన కూడా, ఇద్దరం పడదాం కష్టపడదాం పదా అంటే. చాలా మందికి తలబిరుసుతనం ఉంటుంది యోబు భార్య మాదిరి. అందుకే మీరు గమనించి చూడండి, బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కానీ పేర్లుండవు. అవునా? కొన్ని పేర్లుండవు. యోబు ఉన్నాడు, అమ్మగారి పేరు లేదు. ఎందుకు? చెప్పుకోదగిన పేరు కాదనమాట. సరే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సహనాన్ని పరీక్షించే సమస్యలలో, సరేలే ఈరోజు ఇలాగుంది,
తప్పకుండా ఆయన పాదాలు పట్టుకునే ఉందాం, రేపు ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనలను ఎప్పుడూ పరచదు, సిగ్గుపరచదు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఏం చేయాలట? సంతోషంగా, లేకపోతే ఆనందంగా, ప్రభునందు ఆనందంగా. ఈ మాటలు రాసినటువంటి పౌలయ్య, అపోస్తలుడైన పౌలయ్య ఎక్కడి నుంచి రాశాడు ఇది? జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్న వ్యక్తి పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాసేటప్పుడు అంటున్నాడు, ఆనందంగా ఉండండి, మరలా చెప్తాను ఆనందంగా ఉండండి అని. బహుశా మన వాళ్ళు ఎవరైనా జైలుకు పోయింటే గన బెయిల్ చూడండి, మళ్ళా చెప్తారు బెయిల్ చూడండి, నేను బయటికి రావాలా, లేకపోతే నాకు తాడో గీడో దొరకబోదు, లాస్ట్కు మళ్ళీ తాడన్న అది ఓడివికేస్తాడండి లోపలికి, సబ్జెక్ట్ పోగానే ఏదో ఒకటి దొరికి నేను చచ్చిపోతా, నాకు బెయిల్ చూడండి అంటారు. కానీ ఈ సేవకుడు అంటున్నాడు, ఏం భయపడద్దు, చాలా మంచి విషయాలు చెప్తాడు 3వ అధ్యాయంలో. నేను క్రీస్తును సంపాదించుకున్నాను కాబట్టి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని సంతోషంగా ఉన్నాను. ఇక 1వ అధ్యాయం 19-20 వచ్చేసరికి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇలాంటి ఎన్నో ఘనమైన మాటలు చెబుతూ 4వ అధ్యాయంలో సంఘాన్ని ధైర్యపరుస్తూ అంటున్నాడు, ఆనందంగా ఉండండి, ప్రభువులోనే ఆనందం ఉంది అని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రియమిత్రులారా, ఎల్లప్పుడూ మేలుదైన దానిని అనుసరించాలి, ఆనందంగా ఉండాలి. ఇంకోటి ఏం చేయాలో చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, 1వ అధ్యాయము 2, 3 కలిసి ఉన్నాయి. విశ్వాసంతో 2, 3 కలిసి ఉన్నాయి. ఆఫ్ కోర్స్ చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. అక్కడ అంటాడు, దేవుని నమ్మిన మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని ఎడల ఏముండాలి? కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో. దేవా, ఎంత గొప్ప దేవుడవును. యోబు ఎందుకు దేవుని మనస్సులో అంత బలమైన చోటు ఉంది అని అంటే, అన్ని కోల్పోయిన యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళెను, యెహోవా నామమునకు స్తుతి కలగాలి అంటాడు. అంత మనం చేయలేమేమో, కానీ పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువును అనలేకపోయినా మనసులో ఆందోళన అయినా చెందుతామేమో, కానీ మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత లేదు. అవును, కృతజ్ఞత ఉంటే ఇక్కడ మనం ఇలా కొద్దిమందిగా కూర్చోం. కృతజ్ఞత ఉన్నవాడు ఎప్పుడు దేవుని సన్నిధిని కోల్పోడు. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు దేవునికి సాక్షిగానే ఉంటాడు. అందుకే కృతజ్ఞత, బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదును మనం చూస్తున్నప్పుడు ఆయన ప్రతి విషయం అందు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భక్తులు అన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ప్రభువా, మళ్ళా మేము ఏదో ఒక ఆపద, ఒక బాధ, ఆ బాధలో మేము దారిలోనో ఎక్కడో చిక్కుకుపోయింటే అసలు ఈ మందిరంలోకి అడుగు పెట్టేవాళ్ళం కాదు కదా ప్రభువా. అది మందిరంలోకి వచ్చేటప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నేను మందిరంలోకి ఎప్పుడు వచ్చినా అదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎక్కడెక్కడో ప్రయాణాలు, ఏవేవో ప్రమాదాలు,
అవన్నీ దాటుకొని నా ఇంట్లోకి వచ్చినందుకు నేను సంతోషపడను. నా ఇల్లు చేరుకున్నాను ప్రభువా, మందిరం చేరుకున్నాను ప్రభువా, నీ సన్నిధిలో నేను నిలుచుండి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాను. అది విశ్వాసుల యొక్క లక్షణం. అందుకే అక్కడ మీరు 2-3 వచనాల్లో చూస్తున్నప్పుడు అన్నాడు, దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుని. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? మన జీవితాలలో ఎన్నో మేలు మనం పొందుకున్నాం. వాటన్నిటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరి విషయమై, అంటే లోకంలో చాలా మంది ఈరోజు లేరు, కానీ మనమున్న స్థితిని బట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞత. దేవుడి మనస్సుకు చాలా ఇష్టమైంది ఏంటంటే కృతజ్ఞత. చాలా ఇష్టమైంది కృతజ్ఞత. అందుకే కృతజ్ఞత గురించి మీరు కావాలంటే తర్వాత చదవండి. తెస్సలోనిక రాసిన పత్రికలో చెప్పినన్ని సార్లు మళ్ళీ ఎక్కడ కనపడవు. మీరు 5, 16, 18లోకి వెళ్ళినా, ఇంకా కొన్ని వచనాల్లోనికి వెళ్ళినా ఎల్లప్పుడూ అనే పదాన్ని అక్కడ కూడా వాడుతూ చాలా చక్కటి ప్రతి విషయమునందు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇలాగు చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞత. ఒక మనిషి ఎదగాలి అని అంటే కూడా కృతజ్ఞత. ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే కూడా కృతజ్ఞత చాలా ప్రాముఖ్యమైంది. కృతజ్ఞత కలిగిన వాడు తన స్థితిని ఎప్పుడు మర్చిపోడు. దావీదు మంచం ఎక్కాను, మంచి కంబళ్ళు వేసుకున్నాను, సో హ్యాపీగా ఉన్నాను అని అనుకోలా. దేవుని మందిరాన్ని చూసినప్పుడు ఎక్కిన మంచాన్ని ఏం చేశాడు? దిగాడు. వద్దు ప్రభువా, నీ మందసం అట్లుండడం ఏంది? గొర్రెలు కాసుకొని అడవుల్లో బండల మీద పండుకొని నేను ఈ మెత్తని సుఖాన్ని కోరుకొని పాపం చేశాను కదా ప్రభువా. అందుకే అంటాడు, నా దేవునికి నేను ఒక నివాసపురము చూచు వరకు నా మంచము ఎక్కను, నేను పరున్న దాని మీద. ఎంత కృతజ్ఞత అండి. ఈరోజు చాలా మంది దీవించబడాలి అంటే అత్యంత ప్రాముఖ్యమైనది కృతజ్ఞత. సంఘము ఎడల, తోటి విశ్వాసుల ఎడల, వాక్యము హెచ్చరించే దైవజనుల ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే వారి స్థితి మొదట కొద్దిగా ఉండినను దేవుడు మహావృద్ధిలోనికి. ఒకడు అన్నం తినడానికి వచ్చి కూర్చున్నట్ట, మా అన్నం లేదు పెట్టండి అని. అన్నం పెడుతుంటే విస్తరలో అన్నం తింటూ ఆ రోజుల్లో అన్ని కూడా ఇంటికి వేసేటటువంటివన్నీ మొద్దులు అంటే దంతలు ఎంచాడంట. ఓహో 25 ఉన్నాయా? బయటకు వచ్చి అందరిని పిలిచి ఇల్లు నాదే అన్నాడంట. తిన్నింటి వస్తారంటారు కదా, ఈ ఇల్లు నాదే అంటనట్లే ఇంట్లోకి ఎవరు రాలే, బయట రచ్చ. నాదే ఈ ఇల్లు, ఇలా ఆక్రమించుకున్నారు, విడసమంటే విడవలా అని అన్నాడు. ఏందిరా అన్నం పెడితే ఇల్లు నాదంటావు? నాదే ఇల్లు, కావాలంటే పెద్దగారా మీరు చెప్పండి, ఆ ఇంట్లో ఎన్ని దంతెలు ఉన్నాయో చెప్పమనండి అన్నాడంట. ఏం దంతెలు ఎన్ని ఉన్నాయి ఇంట్లో? అదే పరికి గుర్తుపెట్టుకుని రోజు ఎంచుకుంటాంట్రా. ఇప్పుడు మీరు చెప్తా కృతజ్ఞత కలిగిన వారిలో మనకి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో చెప్పండి. సచ్చిరంగా ఆ ఇంటోళ్ళు దానికి దీనికి ఏం సంబంధం? నేను చెప్తా మా ఇల్లు కాబట్టి. ఎందుకు? తినేటప్పుడు ఏం చేశాడు? ఎంచుకున్నాడు. కృతజ్ఞత చాలా అవసరం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చూసి ముగిద్దామా? రాసిన సువార్త 21:36లో నా ప్రభు ఒక మంచి మాట మాట్లాడాడు చూడండి. కాబట్టి మీరు జరగబో వీటి నెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడినట్లు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. శక్తి అనేది ప్రార్థన ద్వారా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయాలి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఆత్మీయ మెలకువ. ఏ మెలకువ? ఆత్మీయ మెలకువ. ప్రార్థన లేకపోతే పడిపోతాం.
వాక్యం లేకపోతే దారి తొలగిపోతాం. అందుకే ప్రతి విషయం ముందు దావీదు ఏ పనికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసుకునేవాడు. బత్షెబాను చూసి శరీర కోరికను అణుచుకోలేనప్పుడు, దేవా ఇలాంటి ఉద్దేశాలు వస్తున్నాయి, మీ ఆత్మ సహాయమే అని అడిగింటే ఖచ్చితంగా ప్రభువు ఆయనను దర్శించేవాడు. ఇప్పుడు ఏం ఆలోచన చేయాలి? తన అధికారాన్ని ఉపయోగించాడు, పాపం చేశాడు, ప్రార్థన మానాడు. ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయడు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయడు. అందుకే నాతానయ్య వచ్చి చెప్పిన తర్వాత, నీ బిడ్డ చస్తాడు అని చెప్పిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాడు మళ్ళీ ఉపవాసం. అప్పుడు మొదలుపెట్టాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, ఒక్క మారే పలుకును. ఒకవేళ నీ మీద అభిమానం ఉంటే 2 సార్లు చెప్తాడేమో, సరిదిద్దుకోలేదనుకో ఇంకా ఆయన చెప్పడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ప్రార్థన కలిగిన మన జీవితంలో, ఎల్లప్పుడూ ప్రార్థన కలిగిన మన జీవితంలో తప్పుడు పనులు చేయము, తప్పుడు ఆలోచనలు ఇయ్యం మనం. అది మనం మన పొరుగు వాళ్ళకి ఇయ్యము, మన ఇంటి వాళ్ళకి ఇయ్యము, భార్యకు ఇయ్యము, భర్తకు ఇయ్యము. జాగ్రత్త వహిస్తాం. ఒకవేళ ఏదైనా తప్పైనా వెంటనే ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు మనం ఒకటే ఆలోచించాలి. ఎవరినైనా ఒకరిని బాధ పెట్టేటప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, మనకు కుటుంబం ఉంది. ఇది ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మనల్ని ఇతరులను బాధ పెట్టేదానికన్నా బాగుండాలని కోరుకుంటాం. కొంతమంది ఆలోచన చేసినా కూడా అప్పుడు చూద్దాంలే అనుకుంటారు, మందాక వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ ప్రార్థనాపరులు అలాగనుకోరు. దేవుని సన్నిధానంలో ఎప్పుడు మన ఆత్మ చెబుతూనే ఉంటుంది, తప్పు ఇది, తప్పు ఇది అని చెబుతూ ఉంటుంది. ధిక్కరించి చేశామా చాలా బాధను అనుభవిస్తాం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలముగా మేలైన దాన్ని చేద్దాం, ప్రభునందు ఆనందిద్దాం, కృతజ్ఞులమై ఉందాం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువారుగా ఉందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతివైన ప్రభువా, మీ ఘననామమునకు స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ నేను నమ్మిన బిడలమైన మేము ఏమి చేయుట మీ ఉద్దేశమై ఉన్నదో మీరు మాట్లాడుతూ వచ్చిన విలువైన మాటల కొరకు స్తోత్రములు తండ్రి. మేం కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై ఉండి మీరు చెప్పిన వాటిని మేము చేసి మీ ద్వారా భలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అనిపించుకోగలిగిన స్థాయిలో నీ ప్రియబిడ్డలమైన మేము నిలిచి ఉండినట్లు కృప చూపుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.